ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమంటున్నావు అబ్బాయి? మీ అమ్మ నాన్నది కొత్త జన్మ. అవును రాకేష్, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. అమ్మా నాన్నల్ని ఈ చేతులతో ముట్టుకున్నాను, దగ్గరికి తీసుకున్నాను. నాకైతే వాళ్ళని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇన్ని రోజులు అక్కి, ఫ్రెండ్, యాదగిరి మావయ్య అందరూ నాకు నిజం తెలియాలని చాలా ట్రై చేశారు రాకేష్. నేనే పెద్ద ఫూల్ని. ప్రతిసారి మిస్ చేసుకున్నాను. ఫైనల్లీ ఈ రోజు కలుసుకున్నాను రాకేష్. ఇంకెప్పుడు మా అమ్మ నాన్నకి దూరంగా ఉండను, వాళ్ళతోనే కలిసి ఉంటాను. అదెలా అబ్బాయి? మీ అమ్మా నాన్నలకి వాళ్ళ గత జన్మ గురించి నిజం తెలియకూడదని చెప్పావు కదా, వాళ్ళతో ఎలా కలిసి ఉంటావు? ఎలాగైనా కలిసి ఉండాలి రాకేష్. వాళ్ళ ప్రేమకి దూరమై ఎన్నేళ్ళైందో తెలుసా? ఇంత చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే వాళ్ళు మాకు దూరం అయిపోయారు. ఎంత ఏడ్చామో, ఎంత బాధపడ్డామో అది మాకు మాత్రమే తెలుసు. ఆ బాధను చూడలేకే దేవుడు మళ్ళీ వాళ్ళకి పునర్జన్మనిచ్చాడనిపిస్తోంది. అందుకే వాళ్ళకసలు దూరంగా ఉండాలనుకోవడం లేదు. వాళ్ళని అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చూడాలనుకోవడం లేదు. మా నాన్ననొక మహారాజులా, మా అమ్మనొక మహారాణిలా, మా ఇంటికి దేవతల్లా గొప్ప స్థానంలో చూడాలని ఉంది. వాళ్ళని లోకంలోనే లేకుండా చెయ్యాలని నేను అనుకుంటుంటే నువ్వేంట్రా రాజు రాణిలా చూడాలనుకుంటున్నావు? నీ కలలు నెరవేరనివ్వనరా. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్ అబ్బాయి. నిన్నింత సంతోషంగా నేనెప్పుడు చూడలేదు. ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండాలి, కానీ నేను ఉండనివ్వను. థ్యాంక్ యూ రాకేష్, అండ్ సారీ టు. నిన్న ఆ కండిషన్లో హాస్పిటల్లో వదిలేసి వచ్చేసాను. కానీ అలా రావడం వల్లే నేను మా అమ్మ నాన్నని చూడగలిగాను. ఇదంతా నీ వల్లే రాకేష్, నీ వల్లే. నువ్వు హాస్పిటలైజ్ అవ్వడం వల్లే మనం ఊరికి వెళ్లకుండా ఆగాం. అందుకే నేను అమ్మా నాన్నని కలుసుకోగలిగాను. ఇండైరెక్ట్గా నా ఈ సంతోషానికి కూడా నువ్వే కారణం రాకేష్. మీరు కలుసుకోకూడదని నేను రకరకాల ప్రయత్నాలు చేస్తే ఆ విధి మిమ్మల్ని కలిపిందిరా. ఈ క్రెడిట్ నాకు అవసరం లేదు. నేను నీ సంతోషానికి కాదురా, నీ బాధకి, మీ కుటుంబ నాశనానికి కారణమవుతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.